అందరికీ నమస్కారం. సాయి న్యూస్కి స్వాగతం. ఇప్పుడే అందిన వార్త, భారీ భూకంపం, పరిస్థితి దారుణం. వివరాలైతే వీడియోలో చెప్పడం జరిగింది. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాం. దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం సంభవించింది. సోమవారం తెల్లవారుజామున 5:36 గంటలకు ఢిల్లీతో పాటు సమీప నోయిడా, గురుగాం ప్రాంతాలలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.0గా నమోదైంది. భూమి లోపల 5 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. ఈ అనూహ్య పరిణామంతో భయోందోళనకు గురైన ఢిల్లీ ప్రజలు ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు. ఇక ఈ భూకంపానికి సంభవించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత నెల జనవరి 23వ తేదీన చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్స్లో 80 కిలోమీటర్ల లోతులో 7.2 తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం తెలిసింది. ఆ తర్వాత ఢిల్లీలోనే బలమైన ప్రకంపనలు సంభవించినట్లు తెలుస్తుంది. అంతకుముందు 2 వారాల క్రితం జనవరి 11వ తేదీన ఆఫ్ఘనిస్తాన్లోని 6.1 తీవ్రతతో భూకంపం సంభవించగా ఢిల్లీ ఎన్సీఆర్లోని స్వల్ప ప్రకంపనలు కనిపించాయి. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా బయటకు రాలేదు. భూకంపానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దీంతో విషయం తెలుసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. భద్రత చర్యలు పాటించాలని, పరిస్థితులను అధికారులు సునిశితంగా పరిశీలిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.